చాలా లేట్ అవుతుంది. ఇప్పుడు రూల్స్ చేంజ్ అయినాయి. 9:01కి వచ్చినా అలో చేయరు. పాప పొద్దున్నే ట్రాఫిక్ ఎట్లా ఉంటుందంటే బెంగళూరులో ఈరోజు అర్థమైంది. సో గైస్, సార్ అయితే అలో చేయలేదు. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు అయితే నేను కాలేజ్ ఫస్ట్ బ్లాగ్ చేయబోతున్నా. అండ్ ఈరోజు ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిపోతుందో కూడా తెలియదు. అండ్ ఎక్స్పీరియన్స్ మంచిగానే ఉంటుందని నేను కూడా అనుకుంటున్నా. అండ్ నిన్న నైట్ జెరాక్స్ చేయించుకోవడానికి అక్కడికి వెళ్తే అక్కడ ఏమన్నారంటే మార్నింగ్ 8:20 అలా రమ్మన్నారు. సో ఇప్పుడు జెరాక్స్ దగ్గరికి వెళ్ళి జెరాక్స్ చేయించుకొని డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళడమే. కాలేజ్ 10కి అనమాట. సో ఆరాంకి వెళ్ళొచ్చు. గైస్, జెరాక్స్ షాపు క్లోజ్ అయిపోయింది, మీరు కూడా చూడొచ్చు. ఇప్పుడు జెరాక్స్ షాప్ ఎదుక్కుంటే వెళ్ళాలి. అంతసేపు ఎదిగిన తర్వాత ఒక్క జెరాక్స్ షాప్ అయితే ఓపెన్ లో ఉండే. అన్నకు ఫైల్స్ కూడా సెండ్ చేసా. అన్న చిన్నగా ప్రింటింగ్ చేయడం స్టార్ట్ చేసేసారు. బైండింగ్ లేట్ అవుతుందా? కొంచెం త్వరగా వెళ్ళాలన్న. చాలా లేట్ అవుతుంది. గైస్, బస్ స్టాప్ దగ్గరకు వచ్చా. ఇంకా బస్సు కూడా రానట్లుంది. మొత్తం చాలా మంది వెయిట్ చేస్తున్నారు బస్ స్టాప్ కాడ కూడా. దీన్ని నమ్ముకుంటుంటే పోయినట్లే ఈరోజు. చాలా లేట్ అయింది. బస్ స్టాప్ దగ్గర బస్సు కూడా రావట్లే. రన్నింగ్ చేయాలి. చాలా లేట్ అయింది. లిఫ్ట్ ఎవరు ఇవ్వట్లేదు. లిఫ్ట్ అయితే ఎవరు ఇవ్వట్లేదు. ఎవరన్నా ఒక్కరన్నా ఇస్తే బాగుంది అనిపిస్తుంది. సార్ క్లాస్కి కూడా అలో చేయడు లేట్ వెళ్తే. ఎవరన్నా ఇస్తే మంచిగా ఉంటుంది అని నేను అనుకుంటాను. అన్న వస్తాడు, అన్న ఇస్తాడేమో అడుగుదాం. గాయస్, ఎవరు ఇవ్వట్లే. బ్రో అల్లు అస్సలు ఎవరు ఇవ్వట్లే. బ్రో బస్ స్టాప్. ఫైనల్లీ బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసా. పరిగెత్తుకొని వచ్చేదానికి చెమట కూడా వచ్చేసింది. ఎందుకు పరిగెత్తుకొని రావాల్సి వచ్చిందంటే ఇప్పుడు రూల్స్ చేంజ్ అయినాయి. 9:01కి వచ్చినా అలో చేయరు. ఇక్కడ వ్లాగ్ కంటిన్యూ చేసేకి అవ్వదు, ఎందుకంటే ఇప్పుడు క్లాస్ టెన్షన్ కొంచెం ఉంది. కరెక్ట్ టైంకి వెళ్తానో లేదో అని. కాలేజ్కి వెళ్ళిన తర్వాత మీకు ఏమి అనేది కరెక్ట్గా చెప్తాను. ట్రాఫిక్ పొద్దున్నే ట్రాఫిక్ ఎట్లా ఉంటుందంటే బెంగళూరులో ఈరోజు అర్థమైంది. ఆ రోజు అర్థం కాలే, ఈ రోజు అర్థమైంది. చంద్రాపుర మొత్తం బ్లాక్ అయిపోయింది గైస్. చూడొచ్చు మీరు కూడా, మొత్తం బ్లాక్ అయింది. సో గైస్, మొత్తానికి కాలేజ్ దగ్గర అయితే వచ్చేసాం. ఫస్ట్ ఐడి కార్డు కావాలా. క్యాంపస్ లోకి అయితే వచ్చేసాం. డైరెక్ట్ క్లాస్ దగ్గరికి వెళ్ళాలి. క్లాస్ దగ్గరికి వెళ్ళేటప్పటికే 10:15 అవ్వచ్చు అనుకుంటున్నా. సార్ అలో చేస్తారో లేదో డౌటే. అది నాకు తెలిసి చేయరేమో అనిపిస్తుంది. లేట్ అయిపోయింది. ఇలా అవుతుందని అస్సలు అనుకోలే. చూద్దాం ఏమవుతుంది. నేనైతే ఫుల్ అలిసిపోయా. బ్రేక్ఫాస్ట్ చేయలే, పరిగెత్తా.
ఇప్పుడు కూడా పరిగెత్తుకుంటానే వెళ్ళాలి. క్లాస్ దగ్గరికి అయితే వచ్చేసా. టైం 10:17 minutes లేట్. అలో చేస్తా చూడాలి. క్లాస్ ఇదే. సో గైస్ సార్ అయితే అలో చేయలేదు అండ్ లెటర్ రాయమన్నారు. లెటర్ రాసి ఇంకోసారితో సైన్ చేయించుకుంటే అలో చేస్తానన్నారు. ఇప్పుడు లెటర్ రాయాలి. అనుకున్నా అలో చేయడానికి ఆ ట్రాఫిక్ అయ్యో ఇన్సిడెంట్ చాలా జరిగింది. మళ్ళీ సో గైస్ క్లాస్ ఏది ఖాళీ లేకుండా వల్ల క్లాస్ ఏది ఖాళీ అయితే లేదనమాట. క్లాసెస్ అన్నీ ఫుల్ ఉండడం వల్ల ప్లేస్ అయితే దొరకలేదు. సో స్టెప్స్ కాడ కూర్చొని రాసిన. మా ఫ్రెండ్ కూడా వచ్చాడు రాహుల్ హెల్ప్ చేయడానికి. ఎందుకంటే లెటర్ రాయాలి. అది కాక రాహుల్ చెప్పాడు సార్ కూడా అవైలబుల్ లేడు అంటే అక్కడ క్యాబిన్లో లేడని. అండ్ ఫస్ట్ లెటర్ రాసిన తర్వాత సార్ని మీట్ అవ్వాలి. నా లెటర్ కూడా ChatGPT చూసి రాస్తున్నా. దానికి రాహుల్ కూడా హెల్ప్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. లెటర్ అయితే రాసేసా. ఇప్పుడు టక్కింగ్ చేసుకొని సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ అయితే మనకి ఛాన్స్ ఇచ్చాడు. ఇంకోసారి లేట్ రావద్దన్నాడు. సో ఇప్పుడు క్లాస్కి వెళ్ళాలి. సో గైస్ హెచ్ఓడి సార్ అయితే సైన్ పెట్టేశారు. ఇప్పుడు మా క్లాస్ సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ లెటర్ చూపించాలి. అప్పుడు సార్ అలో చేస్తాడు. క్లాస్ దగ్గరే ఉన్నా, లోపలికి వెళ్ళాలి. మళ్ళీ కలుద్దాం. బాయ్. ఇప్పుడే క్లాస్కి వెళ్ళా సార్ పర్మిషన్ తీసుకుని. అండ్ సార్ కూడా అలో చేశారు. దాని తర్వాత ఇంకో క్లాస్ ఉండే. ఆ క్లాస్ అటెంప్ట్ చేసిన తర్వాత లంచ్ బ్రేక్ అనమాట. లంచ్ చేయడానికి వచ్చా. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే పొద్దున్నే అక్కడ జెరాక్స్ కానీ వెళ్ళా. నైట్ జెరాక్స్ వెళ్ళిండే. అదేదో ఏదో ఇష్యూ అన్నారు. కంప్యూటర్ ఇష్యూ ఉంది, పొద్దున్నే 8 గంటలకే రా అవుతుంది అని. సరే 10 o'clock నాకు కాలేజ్ ఉంది, 8:30కి అలా వదులుతా, 8కి అక్కడికి వస్తానంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అన్న ఓపెన్ చేయలే, షాప్ అయితే ఓపెన్ చేయలే. మళ్ళీ జెరాక్స్ షాప్కి ఎదుక్కుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలామంది వస్తున్నారు. నేను అన్నకి చెప్పా, అన్న 110 pages ఎంత అవుతుంది అని చెప్పిన తర్వాత అన్న ఫస్ట్ 1 side 2 rupees అన్నాడు, 2 side 3 rupees అన్నాడు. కావాలంటే డౌట్ ఉంటే అక్కడ చెక్ చేసుకున్నాడు. సరే అని అక్కడ పేపర్ ఉండే, అది మళ్ళీ మెన్షన్ చేస్తా. ఆ పేపర్ తీసుకొని ఆ పేపర్ చూసేసి సరే ఓకే అన్న 2 rupees అన్నాడు కదా అని పోయి 110 pages ఉండే జెరాక్స్ చేపించేసా. 1 side 110, 2 rupees అయితే 220 అలా అవుతుంది. అన్న ఒకే సరే 110 into 3 + 50 అనేసాడు. 380 అయిపోయింది. 50 rupees బైండింగ్ అన్నాడు. అన్న 2 rupees కదా అన్న, నార్మల్గా నువ్వు చెప్పింది స్టార్టింగ్లో. లేదు బాబు అక్కడ ఉంది, అక్కడ కావాలంటే చూడండి, అక్కడ ఆల్రెడీ ఉంది ఎంత ఏమి అని అన్న. నా దగ్గర డబ్బులు కూడా లేకపోయా. 380 rupees నా లేకపోయా. 280 ఉండే, 280 చేసేసిన. మళ్ళీ నా దగ్గర క్యాష్ ఉండే, అది కూడా ఇచ్చేసిన. ఇంకా 30 rupees ఇవ్వాలంట. అది ఈవినింగ్ ఇస్తానని చెప్పా. నాకు కూడా లేట్ అయింది. అన్న మళ్ళీ అక్కడ ఇంకోటి ఏమంటే ఆడ బైండింగ్ స్పైరల్ బైండింగ్ చేయాల. చాలామంది వస్తున్నారు. అన్న ఇట్లా చేయడానికి వస్తున్నారు మళ్ళీ అక్కడికి వెళ్తుంది. దానివల్ల కూడా లేట్ అయిపోయాయి. ఇంకా మళ్ళీ నేనే వచ్చి చేసేదన్నా అని నేనే స్పైరల్ బైండింగ్ కూడా చేశాను అనమాట. ఇంకా దాని తర్వాత ఇంకా చెప్పాల్సిన అవసరం లే, కొంచెం లైట్గా లేట్ అయింది. మళ్ళీ ఎక్కడ లేట్ అవుతుందో అనేసి చిన్న బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసి అక్కడ బస్సు కూడా రాలే. అయ్యే పని కాదని మళ్ళీ నడుచుకొని వెళ్ళా ఇంకో స్టాప్ దగ్గరికి. అక్కడికి వెళ్ళే లోపల నడుచుకొని వెళ్తే కొంచెం లేట్ అవుతుందేమో అని నడుచుకుంటూ వెళ్తూ మధ్యలో లిఫ్ట్ అడుగుతున్నా. లిఫ్ట్ అయితే ఒక్కరు కూడా ఇవ్వలేదు అని వాళ్ళని నేను మెన్షన్ చేయట్లేదు, వాళ్ళని తక్కువ చేసి చెప్పట్లేదు. ఎందుకంటే నేను ఎంతమందికి లిఫ్ట్ ఇచ్చిన అంటే నేను ఎలాంటి పర్సన్ అంటే ఇప్పుడు నడుచుకొని వెళ్తూ అన్న ఎక్కడికి వెళ్ళాలి, ఏమైనా డ్రాప్ కావాలా అని అడిగే రకం. నార్మల్గా చాలా చేశా. కానీ ఈరోజు
నాకు అవసరం అయ్యి ఉండి అడుగుతున్నా, ఒక్కరంటే ఒక్కరు కూడా ఆపలే. అట్లీస్ట్ అరే పాపం వాడు పరిగెడుతున్నాడు ఏమైందో అని ఇట్లా కూడా ఆపలే. అది చూసిన తర్వాత ఒక్కసారిగా ఎలాగో అనిపించేసింది. ఇది జరిగింది. ఇంకా బస్ ట్రాఫిక్ అంటే దాని గురించి కూడా చెప్పను నేను. బెంగళూరు ట్రాఫిక్ అంటే చేయాల్సిన అవసరం లేదు, మీకు కూడా తెలిసే ఉంటుంది. అండ్ క్లాస్ కూడా లేట్ అయింది, అది మీరు కూడా వీడియోలు చూసింటారు. పర్మిషన్ తీసుకొని రమ్మన్నారు సారు, మళ్ళీ పర్మిషన్ తీసుకొని వచ్చి క్లాస్లో అయితే కూర్చొనేసాను. ఇప్పుడు లంచ్ చేయాలి. సో లంచ్ చేసిన తర్వాత మళ్ళీ 2 క్లాసెస్ ఉన్నాయి, మళ్ళీ కలుద్దాం. సో గైస్ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్తున్నాం క్లాస్కి. ఇక నాకున్న క్లాసెస్ అన్ని ముగించుకొని ఇంకా కాలేజ్ నుండి బయటకు అయితే వచ్చేసా. ఇక ఈ రోజు ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్పాలో నాకు కూడా అర్థం కావట్లే, అలా గడిచింది ఈ రోజు. నార్మల్ గా నేను ముందే ఒక రీల్ కూడా చేసా, ఎవరైనా లిఫ్ట్ అడిగితే మీరు ఇవ్వండి అని. అలాంటిది ఈ రోజు నేను ఇలా ఎక్స్పీరియన్స్ చేస్తానని అస్సలు ఊహించలేదు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. బై బాయ్.